Hello. This is in continuation to the last reel అనమాట. లాస్ట్ రీల్లో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ చూస్ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పాను. ఈ రీల్లో ఏంటంటే సర్వీస్ బేస్డ్ ఆర్ కన్సల్టెన్సీ ఫర్మ్స్ని చూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్తారు. సో బేసిక్గా సపరేషన్ అని 3 types ఆఫ్ అవుట్సోర్సింగ్కి ఇస్తారు. ఫస్ట్ టైప్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ అవుట్సోర్సింగ్ అనమాట. సో మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకే సపరేషన్ మొత్తం థర్డ్ పార్టీకి చేస్తారు. అండ్ సెకండ్ టైప్ ఏంటంటే ఏదైనా పార్ట్ ఆఫ్ సప్లై చైన్ ఇస్తారు, లైక్ ఐదర్ సోర్సింగ్ ఆర్ లైక్ లాజిస్టిక్స్ ఆర్ లైక్ ప్లానింగ్ అలా ఒక పార్ట్ని మాత్రమే ఇస్తారు. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి అనలిటిక్స్. సో ఫస్ట్ టైప్ చూసుకుంటే ఎండ్ టు ఎండ్ సప్లై చైన్లో మనకి మొత్తం ఇచ్చేస్తారు, కాకపోతే అక్కడ మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఎండ్ టు ఎండ్ మొత్తం లెర్నింగ్ ఉంటుంది, కాకపోతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు, లైక్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. అదే సెకండ్ టైప్ చూసుకుంటే ఓన్లీ పార్ట్ ఆఫ్ సప్లై చైన్ కాబట్టి అక్కడ మనం ఆ పార్ట్లో డెప్త్గా నేర్చుకుంటాము, కాకపోతే మనకి ఒక రోల్ నుంచి ఇంకొక రోల్కి చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనకి ఛాన్సెస్ ఎక్కువగా ఉండవు. అండ్ థర్డ్ వచ్చేసి అనలిటిక్స్కి వెళ్తే మాత్రం మనకి బేసిక్గా ఆపరేషన్ సైడ్ ఫస్ట్ ఐడియా ఉంటే అప్పుడు మనకి అంటే ఎండ్ టు ఎండ్ సప్లై చైన్ ఐడియా ఉంటే అప్పుడు మనకి అనలిటిక్స్ పార్ట్ ఈజీగా అవుతుంది. అండ్ దీనికి ఫర్దర్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బై.